ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు, చాలా స్పెషల్ గెస్ట్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఎన్నో పర్యాయాలు మంత్రిగా చేసి అండ్ ముఖ్యమంత్రిగా చేసిన నాదెండ్ల భాస్కరరావు గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడేద్దాం. నాదెండ్ల భాస్కరరావు గారు నమస్తే. నమస్కారం అండి. 90 సంవత్సరాలు వచ్చినాయి మీకు, ఇంత హెల్దీగా ఉంటారు కదా, ఏం ఫుడ్ తీసుకుంటారు మీరు అసలుకి? కాయగూరలు, మజ్జిగ, పెరుగు. ఏమనిపిస్తుంది ప్రస్తుత రాజకీయాలు చూస్తున్నప్పుడు, ఏపీ కానీ తెలంగాణ కానీ? చాలా అగాధంగా కనపడుతుంది. ఒకప్పుడు ఎన్టీఆర్ వెనక నాదెండ్ల భాస్కరరావు ఎలా ఉన్నారో, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెనక మనోహర్ గారు అలా ఉన్నారు. సో కూటమి అధికారంలోకి వచ్చింది. మనోహర్ గారి పాత్ర ఎంతవరకు అంటే ఏమని చెప్పగలరు? వాళ్ళిద్దరూ నన్ను కలిశారు. అబ్బాయి, రాజకీయాల్లో ఇద్దరు కలిసి ఉండటం కష్టం. మేము ఫెయిల్ అయ్యాం, మా ముందు వాళ్ళు ఫెయిల్ అయ్యారు, తర్వాత వాళ్ళు ఫెయిల్ అయ్యారు. పవన్ కళ్యాణ్ గారు హోమ్ మినిస్టర్ ని ఉద్దేశించి కామెంట్ చేశారు. హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా చెప్తా ఉన్నాను, హోం మంత్రి శాఖ మీరు బాధ్యత వహించండి, నేను హోంశాఖ తీసుకున్న పరిస్థితులు వేరుగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. రెండు వైపుల్లో దాని గురించి ఆలోచిస్తున్నారు. ఆయన మాట్లాడింది కరెక్టే అని కొంతమంది అంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి డైహార్డ్ మీరంతా కూడా చెప్పాలంటే. ఒకప్పుడు డైహార్డే కాదు, ఆయన బావిలో స్నానం చేస్తున్నాడు. బావికి దగ్గరలో మేము జరిపోతే ఆపండి ఆపండి, ఆ సింబల్ ఆయన చెయ్యి. కాంగ్రెస్ పార్టీ పుట్టింది అక్కడి నుంచి. అది ఇందిరాగాంధీ గారిని కాల్చి చంపారా, లేకపోతే ఎలా చనిపోయారంటే ఏమని చెప్తారు మీరు? కాకపోతే అప్పుడున్న ప్రెసిడెంట్ గారు కూడా యాంటీగా. సో ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కులకన్నా అని ఒకటి తీసుకొచ్చింది, దాన్ని ఏ విధంగా చూడదు? ప్రస్తుత ముఖ్యమంత్రి మీద మీ ఒపీనియన్ అంటే? రేవంత్ రెడ్డి గారు అతను వయసుకు తగ్గ ఉద్యోగం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు మీ ఒపీనియన్ అంటే ఏమని చెప్తారు? ఆయన కొన్ని మంచి పనులు చేశాడు, చాలామంది సహకారం ఉపయోగపడ్డాడు పేద ప్రజానికి, అందులో డౌటే ఉంది. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు, చాలా స్పెషల్ గెస్ట్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఎన్నో పర్యాయాలు మంత్రిగా చేసి అండ్ ముఖ్యమంత్రిగా చేసిన నాదెండ్ల భాస్కరరావు గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడేద్దాం. సో ఎలక్షన్స్ తర్వాత ఆయన ఇచ్చే ఫస్ట్ ఇంటర్వ్యూ కాబట్టి అసలు ఏం మాట్లాడతారో అనేది చాలామంది ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తున్నారు ఈ ఇంటర్వ్యూ కోసం. సో నాదెండ్ల భాస్కరరావు గారు నమస్తే. నమస్కారం అండి. సో సార్, ఫస్ట్ నేను అడగాల్సిన క్వశ్చన్ ఏంటి అంటే, 90 సంవత్సరాలు వచ్చినాయి మీకు, ఇంత హెల్దీగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. ఇప్పటికీ 5-6 కిలోమీటర్స్ వాకింగ్ చేస్తారు, వ్యాయామం చేస్తారు, ఇంకా కుదిరితే జిమ్ కూడా చేసుకుంటారు. ఇంత హెల్దీగా ఉంటారు కదా, ఏం ఫుడ్ తీసుకుంటారు మీరు అసలుకి? ఫుడ్ మామూలు అండి. నేను ఇదివరకు గ్రామంలో ఏం తినేవాడినో ఇక్కడ కూడా అదే తింటాను. ఏం తినేవాళ్ళు? లీడర్గా కూడా అంతే, కాయగూరలు, చక్కగా మజ్జిగ, పెరుగు, మామిడికాయ పచ్చడి అలాంటిది నంచుకోవడానికి. సేమ్ హ్యాబిట్స్, విలేజ్ హ్యాబిట్స్. ఓకే. అయితే నాకు ఈ సిగరెట్లు కానీ ఇతరత్ర అలవాట్లు కానీ నాకు లేవు. ఓకే. నేను గృహస్థుడిగా ఉన్నప్పుడు కూడా ఏకపత్ని వృత్తుడు. నేను ఎప్పుడు కూడా పరాయి ఆడవాళ్ళ మీద వ్యామోహం కానీ అలాంటి పనులు ఎప్పుడు నేను చేయలేదు. అంత డిసిప్లిన్డ్ లైఫ్ మొట్టమొదటి నుంచి కూడా. కనుక ఆ గ్రామ వాతావరణం నుంచి వచ్చిన పెద్దవాళ్ళు నేర్పిన ఆ అలవాట్లే కంటిన్యూ చేశాం. ఇక్కడ నేను 53లో వచ్చాను ఒకసారి, అంటే ఆంధ్రప్రదేశ్ కాకముందు. 55 నుంచి 57 ఇక్కడ BA చదివాను నేను హైదరాబాద్ చదివి అప్పటికి 57కి మనకి ఇది వచ్చింది, ఏది ఆంధ్ర తెలంగాణ కలిసిపోయింది. తర్వాత నేను హైకోర్టులో ప్లీడర్ చేశాను. నేను ఇక్కడ ఉస్మానియాలోనే చదువుకున్నాను, ఉస్మానియాలోనే నా ప్లీడర్గా కూడా ట్రైనింగు, తర్వాత శుభ్రంగా హైకోర్టులో ప్రాక్టీస్. ఓకే. మా మామగారు కూడా బ్యారిస్టర్, డాక్టర్ వాసిరెడ్డి వెంకయ్య చౌదరి. అయితే ఆయన దగ్గర నేను ప్రాక్టీస్ చేయలే. నేను నేర్చుకుంది నరసరాజు గారు అని అడ్వకేట్ జనరల్ ఉండేవాడు, ఆయన దగ్గర పెట్టాను. నన్ను ఆయన దగ్గర నేర్చుకున్నాక నా అంతా నేనే ప్రొఫెషన్ స్టార్ట్ చేసినా నాకు ఈ ప్రొఫెషన్ మీద పెద్ద ఏంటో చిన్నప్పుడు పెద్ద ఇంట్రెస్ట్ లేదు.
దాంతో ఉద్యోగం కోసం వెంపర్లాడుతూ నా మిత్రులతో కొంత సహకారం తీసుకుని ఢిల్లీలో అక్కడ ప్రయత్నం చేసి ఆ ఢిల్లీ వెళ్ళినప్పుడు చాలామంది పెద్ద పెద్దవాళ్ళతో పరిచయం అయింది, పెద్దవాళ్ళందరితో. అది కొంత యూత్ కాంగ్రెస్ అని ఒకటి కొంత ఇవన్నీ యాడ్ చేసి అప్పుడు నేను వెళ్ళినప్పుడు 64లో నెహ్రూ గారు చనిపోయాడు. చనిపోతే నా మిత్రుడు ఒకడు కృష్ణమేనకి బాగా ఫ్రెండ్, కృష్ణమేన బ్రతికే ఉన్నాడు అప్పుడు. కృష్ణమేన ఆయన చనిపోయాడు, నెహ్రూ ఇప్పుడే తెల్లారే అని చెప్తే మేమంతా వెళ్ళాం అక్కడ. అట్లా అక్కడ కృపలాని గారు మేము కొద్ది మందే ఉన్నారు అప్పుడు. ఆ రోజుల్లో పెద్ద జనం వచ్చేవాళ్ళు కాదు, ఎందుకంటే ఇవన్నీ లేవు అప్పుడు, జనానికి తొందరగా తెలియదు. ఓకే. మేము అక్కడ 10 దాకా ఉన్నాం, ఎవరు పెద్ద రాలా. ఎప్పుడో ఇక అప్పుడు రేడియోలో చెప్పేవాళ్ళు, చెప్తే చేసేవాడు సాయంత్రం ఎప్పుడు వచ్చి. అంటే ఇప్పుడు రాజకీయాల్లోకి రాకముందు ఓకే సార్, అంటే మీరు హెల్దీగా ఉన్నారు, మంచి రాజకీయాలు ఫుడ్ తీసుకుంటున్నారు. చెప్తా బట్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆ టెన్షన్సే వేరు కదా. అప్పుడు కూడా టెన్షన్స్ ఉన్నా ఏం చేసా నా ఫుడ్ హ్యాబిట్స్ మారాయి కాదు. ఈ మామూలుగా బాడీ హ్యాబిట్స్ కూడా నేను ఎప్పుడు మార్చుకో. మెంటల్ టెన్షన్ ఉంటుంది, ఉంటుంది, బాగా ఉండింది, అందులో డౌటే లేదు. ఎన్ని అవస్థలు పెట్టారు, స్ట్రెస్, ఎమ్మెల్యేలు ఎత్తుకుపోవటం, నానా బాధపడ్డానుగా. అయినా పెద్ద పట్టించుకునేవాడు కాదు, నిద్రపోయేవాడు, అందులో కొట్టుకుపోయేది. ఓకే. నిద్రపోయేవాడు. షుగర్ బీపీ రెండు ఉండవు మీకు? షుగర్ అంటే అప్పుడు లేదు, కానీ ఇప్పుడు ఏజ్ కదా వస్తే షుగర్ వచ్చింది కొంచెం. ఓకే. ఇప్పుడు మీకు 90 సంవత్సరాలు కదా నాదెండ్ల భాస్కరరావు గారు. వాకింగ్ ఎన్ని కిలోమీటర్స్ చేస్తారు డైలీ? 4 కిలోమీటర్లు డైలీ. ఓకే. నాన్ స్టాప్ గా? నాన్ స్టాప్. అంటే అక్కడ తోటలో అక్కడక్కడ డాములు ఉంటాయి, ఎప్పుడైనా కావాలంటే ఆగి మంచినీళ్ళు తాగటం, కాసేపు కబుర్లు చెప్పుకోవటం, వాళ్ళు కలుస్తారు కదా, కూర్చుంటాం. ఓకే. అందరూ మీ ఫస్ట్ కలవగానే మీ హెల్త్ సీక్రెట్ అడుగుతారు కదా? అదే సహజం. దే ఆర్ హ్యాపీ ఇన్ ఏ వే, ఫ్రెండ్స్ అంతాను. ఏజ్లో కూడా ఆయన అట్టు నడుస్తున్నాడు అది ఇది అనుకుంటూ ఉంటారు. ఓకే. ఇదే మామూలు. నడవటం కూడా చాలా ఫాస్ట్గా నడుస్తారు. అవును. కనుక అది హ్యాబిట్స్ వల్ల వచ్చింది. నేనేమి బాడీ వరకు నేను ఎప్పుడు పిచ్చి పనులు ఎప్పుడు చేయలేదు. ఈ మధ్య ఒక పేషెంట్ చూశాను, ఆ శిష్యుడు ఎన్ని జబ్బులో చెప్పడానికి లేదు. ఆడి దుంపదే కదా, ఈ దుంపదే కదా, ఏందిరా ఇది, ఈ జబ్బులు ఏంటిరా, నడుము పోయింది, ఇది పోయింది, హార్ట్ పోయింది, ఇంకేయో పోని డాక్టర్ని అడిగితే కష్టం సార్, మల్టిపుల్ అన్నారు. ఏమిటి వీడు దుంపదగా ఎంగేజ్ కదా అంటే, అంతే చెప్పలేమన్నాడు, మల్టిపుల్ అన్నాడు. అంతే 1 day 2 days ఉన్నాడు, పోయాడు. నాన్ వెజ్ తింటారా మీరు? నాన్ వెజ్ చాలా తక్కువ, నెలకు 1 సారో 2 సార్లు అంతే. అది కూడా నాకు ఇష్టతగా తిన్నాం, తెప్పిస్తారు. ఎక్కువ ఆకుకూరలు తింటారు? అన్ని కూరగాయలే నాకు పెడతారు, అదే ఇష్టం నాకు. సూపర్. అంత ఫుడ్ మంచి హ్యాబిట్స్ ఉండబట్టే మీకు 90 years వచ్చినా కానీ ఇప్పటికి యంగ్గా కూరగాయలు ఫ్రిడ్జ్ లో నుంచి తీసిన యాపిల్ పండు లాగా ఉంటారు. సాంబారు ఇవి మామూలు, పెరుగు, మంచి మామిడికాయ పచ్చడి, ఆ పప్పు, అయ్యా ఆ ఊళ్ళల్లో తిన్నాయే నాకు అలవాటు. అయ్యంటే చాలా ఇష్టం. గోంగూర పచ్చడి, మామిడికాయ పచ్చడి అలాంటి. సో మీ జీన్స్ ఎవరికి వచ్చింది? మీ పిల్లలకి, మనోహర్ గారికా అంటే అబ్బాయికా? వాళ్ళ పిల్లలు ఇక్కడ సిటీలో ఇక్కడే పుట్టారు, హైదరాబాద్. వాళ్ళ జీవితం, వాళ్ళ పుట్టినప్పుడు ఎంతో ఖర్చో తెలుసా? 100 రూపాయలు. ఇప్పుడు పుట్టుక ఎంత తెలుసా? 1,00,000 మినిమం. డెలివరీకి 1,00,000. అప్పుడు 100 రూపాయలు చేసి జనానా హాస్పిటల్, ఈ హాస్పిటల్స్ ఏమి లేవు అప్పుడు. జనానా హాస్పిటల్ అని హైకోర్టు పక్కన ఉండేది. 100 రూపాయలు అన్నీ, మేము వెళ్ళటానికి రావటానికి అన్ని ఖర్చులతోనూ అట్లా. అంత చీప్ లైఫ్, హాయిగా ఉండేది హైదరాబాద్. బస్కా కిరాయి దేవు సాబ్, రిక్షా వాడిపో, బస్సులో వెళ్దా, అది కూడా హాలీ కల్దార్ అని ఉండేది. హాలీ అంటే ముస్లిం రూపాయలు, కల్దార్ అంటే మన ఇంగ్లీష్ రూపాయలు. కల్దార్ ఏమని అడిగేవాడు పాపం. అలా ఆ రోజులు వేరు. ఒక్క కారు లేదు ఇప్పుడు, నైజాం కార్లు తప్ప నేను ఎప్పుడు చూడలేదు. నైజాం కార్లు తప్ప హైదరాబాద్లో ఇంకేమీ లేవు. మీరు కొన్న ఫస్ట్ కార్ ఏంటి? నేను లీడర్గా ఒకరోజు 35 రిట్ పిటిషన్స్ వేశాను. ఆ రిట్ పిటిషన్స్ వచ్చిన డబ్బుతో సుందరం మోటార్స్ పంపి కార్ తెప్పించాను. ఫస్ట్ కార్ అది
సో రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత రాజకీయాలు వచ్చిన కార్లు చెత్త అంతా గవర్నమెంట్ మారిని నా మారి నేను మారిని. ఓకే. బట్ ప్లేడర్గా ఫస్ట్ అది 35 రిట్ పిటిషన్ వేశాను. ఓకే. పిచ్చి డబ్బు కార్ తెప్పించాను. అంటే మీరు ఆ, ఎంత ఎత్తు ఎదిగినప్పటికి కూడా ఎప్పుడు కూడా ప్రొఫైల్ అనేది లో ప్రొఫైల్ మెయింటైన్ చేశారు. ఆ హడావుడి అబ్బే ఉమ్, అబ్బే ఏం లేదు. ఎప్పుడు లేదు. ఎప్పుడు సూపర్. ఏమనిపిస్తుంది? ఇది కూడా ఉమ్. ఇల్లు కూడా ఉమ్. ఇందులో నేను సొసైటీలో మెంబర్ని. ఓకే. అందుమూలన ఇచ్చారు 5 రూపాయలు గజం. ఇది గజం 5 రూపాయలు. ఉమ్, అది కొనుక్కొని కట్టుకున్నాను. ప్లేడర్గా కట్టింది. ఓకే. డాక్టర్ గారు నాకు అప్పుడు పర్మిషన్ ఇచ్చారు. నేను మినిస్టర్ కూడా ఉమ్, మినిస్టర్ అయ్యాను. అయ్యేటప్పుడు పర్మిషన్ ఇచ్చాడు కట్టుకోమని. ఓకే. ఆ ప్లేడర్గానే మొదలెట్టాం.